మరి అతి చిన్న వయసులో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో దేవుడు వీరిని బలంగా వాడుకుంటున్నారు. హల్లెలూయా. సంతోషం ఉన్న వాళ్ళందరూ కూడా రెండు చేతులు ఆకాశము వైపుకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సౌండ్ వినిపించండి. హల్లెలూయా బిగ్గరగా. కైకులూరు ఊర్లో మరి జనం సౌండ్ చాలా ఉంటుందని నేను విన్నాను, మరి నాకు సౌండ్ వినిపించట్లేదు. మరొకసారి దేవుణ్ణి బహు బిగ్గరమైన స్వరంతో హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. అందరూ కూడా కూర్చొని అలసిపోయి ఉన్నారని అయ్యగారు మిమ్మల్ని లేపారు. దయచేసి అందరూ కూడా మీకు కేటాయించినటువంటి సీట్స్ లో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. మాతో పాటు దేవుడి యొక్క స్తుతి ఆరాధనలో పాల్గొనాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. స్క్రీన్ మీద పాట వేయబడుతుంది, మాతో పాటు మీరు కూడా పాడాలని ఆశిస్తాను. హల్లెలూయా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా అన్న ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన దయను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఏదో పాట విధంగా పాడడం కాకుండా మన హృదయంలో నుంచి వచ్చిన స్తుతి వల్లే మనం ఆయన సన్నిధానంలో అర్పిద్దాం. అందరూ కూడా దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ మనం పాడుకుందాం. నీ కృపలేనిదే, నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమయ్యున్నానో, నాకేమున్ననో కేవలం నీ కృపే. నేనేమయ్యున్నానో, నాకేమున్ననో కేవలం నీ కృపే. యేసయ్యా బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నాశనకరమైన గోతి నుండి మనల్ని లేవనెత్తినది ఆయన కృప. అర్హత లేని మనల్ని అర్హులుగా చేసినది ఆయన కృప. ఆయన కృపలోనే మన జీవితం కలకాలము నిలవాలి.
జీవితం కడవరకు కొనసాగించిన యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా నీ కృప లేనిదే నీ దయ లేనిదే మైన బ్రతుకలేనయ్యా ఏ దిక్కు లేకుండా మనం బాధపడేటువంటి సమయంలో ఆయన కృప మనల్ని ఓదార్చింది. ఏ దిక్కు లేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా మాటిరాని నాకు రాగము నీచి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు మాటిరాని నాకు రాగము నీచి నీ కృపను చాటి ధన్యతనిచ్చావు యేసయ్యా యేసయ్యా ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయపూర్వకంగా ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా మన కాకుండా ప్రభు కృపను వారికి మన యేసయ్యా నీ కృప నాకు చాలు అని చెప్తామా యేసయ్యా యేసయ్యా దైవజనులు దేశ విదేశాల్లో అతి చిన్న వయసులో పనులు బ్రదర్ భరత్ కుమార్ గారు మీ ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు వారి స్నేహితులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభువుకు మహిమ కలుగునుగాక, ప్రభువుకు మహిమ కలుగునుగాక. సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. ఆత్మల భారముతో అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తున్న ధనులు మన మధ్యలో రావడం చాలా సంతోషం. చెప్పబడుతూ వారిని ఆహ్వానిద్దాం.
రెండు చేతులు జోడించి ఒక చిన్న మాట చెబుతామా? వందనం యేసయ్యా. రెండు చేతులు జోడించండి. ఇది తుఫాను వాతావరణం, కానీ ప్రార్థించగా ప్రభు మనకు అనుకూల వాతావరణం ఇచ్చారు. రెండు చేతులు జోడించి స్వరమైతే చిన్న మాట చెప్తామా? వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. నమస్కరిస్తూ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాపి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా. హృదయపూర్వకంగా చెప్దామా? 2025 సంవత్సరం అంతా కాచి కాపాడే దేవుడు, మనకు అత్యంత ప్రియులెంతో మంది గతించిపోయినా ఎందుకో బలహీనమైనప్పటికీ నీ దేవుడు మన ఆదరించి ధైర్యపరిచారు. వందనం యేసయ్యా, మరొక్క మారు మనసారా చెప్పండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవ సంఘం దేవుడి గారు ప్రార్థన చేస్తారు. చిన్న